జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇరుపక్షాలు అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తగ్గఫోర్ అయితే నడుస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ నేతలు అయితే మరి ప్రచారంలోకి వెళ్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మనతోని సీతాఫల్ మండి కార్పొరేటర్ హిమశ్యామల గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది ప్రచారంలో, తను కూడా పాల్గొంటూ ఉంది. ఇంకా నమస్తే, ఎలా ఉంది ప్రచారంలో వెళ్తూ ఉన్నారు? ప్రచారంలో వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా ఉంది? రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలన కావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అండ్ ఇంటింటి ప్రచారం ఎక్కడికి వెళ్ళినా కూడా వారే స్వయంగా గత ప్రభుత్వం జరిగిన వెల్ఫేర్ స్కీమ్సే కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలే వారు చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు రాని అవసరం లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ రావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి క్లియర్గా ఒక ఏమంటారు, ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఎప్పుడైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది డిసైడ్ అయిందో అప్పుడే వాళ్ళందరూ కూడా ఎప్పుడు కారు పార్టీకి ఓటేద్దామా, ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పి వేచి చూస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చే నవంబర్ 11న భారీ మెజారిటీ తోటి సునీత గారిని గెలిపించుకోవడానికి జూబ్లీహిల్స్ ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. అంటే గతంలో పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే స్ట్రాటజీ ఉందో ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ చేస్తూ ఉంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది, జూబ్లీహిల్స్ ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీటిని ఎలా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా చూసారు ఏ విధంగా బై ఎలక్షన్ వచ్చిందని. మాగంటి గోపీనాథ్ గారు ఏమంటారు, హెల్త్ బాగాలేక వాళ్ళు చనిపోవడం జరిగి వచ్చిన ఎన్నికలు ఇది. ఒక ఇంటికి పెద్ద దిక్కు అయిన గోపీనాథ్ గారు చనిపోయారు. ఒక భర్త కోల్పోయిన మహిళ బయటికి వచ్చి జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉంటా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్లస్ వాళ్ళ పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు, ఆడపిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. అంటే ఎవరి ఫ్యూచర్ కూడా ఇప్పటిదాకా సెట్ కాలేదు. అనుకోకుండా వాళ్ళ డాడీ చనిపోతే వారి ఆశయాలను నెరవేర్చడానికి వాళ్ళ మదర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో నుంచున్నారు. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయం చేయడం, వారి కన్నీరుని కూడా అవహేళన చేసి మాట్లాడడం, ఒక స్థాయిలో ఉండి, ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయన ముఖ్యమంత్రి కూడా అదే విధంగా మాట్లాడడం. ఏ ఇంట్లో అయినా పలానా వ్యక్తి పెద్ద మనిషి అయినా ఎవరైనా కూడా చనిపోతే ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ఇప్పుడు వారు ఏడ్చిన సందర్భం ఏంటి? ఒక కార్యకర్తల సమావేశంలో గోపీనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ వారు చేసిన సేవలను, వారు కార్యకర్తలను కడుపులో పెట్టుకొని ఎట్లా చూసుకున్నారు ఏంటి అవన్నీ గుర్తు చేసుకుంటూ వారు మాట్లాడే సందర్భంలో వారు కొద్దిగా ఎమోషనల్ అయ్యి అక్కడ ఏడవడం జరిగింది. దాన్ని కూడా ఇది రాజకీయం చేస్తున్నారు, ఆర్టిఫిషియల్గా ఏడుస్తున్నారు అని అంటే అది అట్లాంటివి మేబీ కాంగ్రెస్ పార్టీకి సాధ్యమేమో కానీ బీఆర్ఎస్కి కాదు. ఇది డెఫినెట్గా ప్యూర్గా ఇది ఎమోషనల్ బేస్ మీద పోతుంది కాదు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి మీదనే పోతుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా గోపీనాథ్ గారు వారు పర్సనల్గా చాలా కార్యక్రమాలు చేశారు. స్వయంగా ఓటర్సే చెప్తున్నారు, మా ఇంటికి ఈ గిఫ్ట్ ఇచ్చిండ్రు, ఒక అన్నలాగా మమ్మల్ని ఇంటికి ఒక చీర ఇచ్చిండ్రు, ఒక బతుకమ్మ టైంలో మాకు ఇట్లాంటివి అందించిండ్రు, ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారని చెప్పి చెప్తున్నారు. సో క్లియర్గా అందరూ చెప్పేదంటే ఎక్కడ కూడా మేము ఎమోషనల్ డ్రామా చేస్తలేము, ఎక్కడ కూడా ఇది చేస్తలేము. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఎట్లా మోసం చేసింది దాన్ని వివరిస్తూ మేము ఓట్లు అడుగుతున్నాం తప్ప ఎక్కడ కూడా మేము ఏం డ్రామాలు చేస్తలేరు, యాక్టింగ్ చేస్తలేము. అది క్లియర్గా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక యువకునికి టికెట్ ఇచ్చినాం, బీసీకి టికెట్ ఇచ్చినాం, యువకుడు అయితే మీకు దగ్గరలో ఉంటారు అన్నట్టుగా తను చెప్తా ఉన్నారు. ఒక మహిళ ఏం చేస్తుంది అనే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తూ ఉన్నారు వీటిని? ఒక మహిళ ఏం చేస్తుంది అని అంటే ఆ మహిళా నాయకత్వంలోనే కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేసింది. ఇప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తున్నారు, ప్రియాంక గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్ కూడా మీనాక్షి నటరాజనే. మరి మహిళను చిన్న చూపు చూస్తున్నప్పుడు వాళ్ళని కూడా అదే విధంగా ఇన్సల్ట్ చేసి మాట్లాడమని చెప్పండి వాళ్ళ పార్టీ నాయకులని. ఇట్లాంటి చిల్లరేషాలు వేయద్దు. ఒక మహిళ ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు. అంతెందుకండి, మేము రాజకీయం మాకు కూడా కొత్తనే, 10 సంవత్సరాలైనాయి మేము పాలిటిక్స్లోకి వచ్చి. 2016లో మేము వచ్చేటప్పటికి మేము చదువుకుంటున్నాం. మేము కూడా యంగ్ జనరేషన్, మాకు కూడా ఏబిసిడీలు తెలియదు రాజకీయంలోకి వచ్చినప్పుడు. కానీ ఎక్స్పీరియన్స్తో పాటు వస్తుంది. అండ్ సునీత గారు ఒక పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. మేమైతే అసలుకి పొలిటికల్ ఫ్యామిలీ కాదు, కానీ తనైతే పొలిటికల్ ఫ్యామిలీ కదా. వారి భర్త ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ నుంచి రాజకీయంలో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, ఎంతో సేవ చేసినారు ప్రజలకి. ప్రతిరోజు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే జనరల్గా జూబ్లీహిల్స్ పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంది డిస్కషన్ చేస్తూ ఉంటారు వారితో. అన్ని అవగాహన వారికి ఉంది. అండ్ ఖచ్చితంగా వారికి అవసరం పడలేదు, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు బయటికి వచ్చే అవసరం పడలేదు. ఎందుకంటే గోపీనాథ్ గారు వారి భుజం మీద జూబ్లీహిల్స్ ప్రజలను మోసిండ్రు.
ఎప్పుడు కూడా ఇప్పుడు పిల్లలు తిరుగుతున్నారు, వాళ్ళకి ఏం అవసరం, ఎప్పుడు వాళ్ళ కాలు కూడా కింద పెట్టనియకుండా పెంచున్నారు వాళ్ళ ఫాదర్. సో అనుకోని పరిస్థితుల్లో ప్రజలు ఎందుకంటే అండగా ఉండాలి, వారి ఆశయాలు ప్రజలు మొన్న కూడా వారినే గెలిపించారు, మరి ఆశయాలను కంటిన్యూ చేయాలి, ఎక్కడ కూడా అవి ఆగద్దు, ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి సునీత గారికి అవకాశం ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీ, అట్లనే మేము ఓట్లు అడుగుతున్నాం. చిన్న చూపు చూసి మాట్లాడితే మరి పోయి సోనియా గాంధీ గారి ముందే ఈ నాయకులందరూ మాట్లాడమని, ఏం చేస్తుంది మహిళ, నువ్వేం చేస్తావు అని పోయి సోనియా గాంధీని అనమనండి. ఇప్పుడు అదే మహిళ ఓట్లు అడిగి ఈరోజు అధికారంలోకి వచ్చారు, 2500 ఇస్తారని, తులం బంగారం ఇస్తానని ఎన్నో హామీలు మహిళలకే ఇచ్చారు. మహిళలను కోటీశ్వరం చేస్తా అన్నారు. కోటీశ్వరుల దాకా కాదు, మహిళల భద్రత ఫస్ట్ కాపాడండి. ఇప్పుడు రాష్ట్రంలో భద్రతా వైఫల్యం చాలా ఉంది. నువ్వు మొన్న చేసిన రోడ్ షో నెక్స్ట్ డేనే ఒక జిహెచ్ఎంసీ కార్మికురాలు, మన శానిటేషన్ వర్కరు పొద్దున వచ్చి ఆమె నిధులు నిర్వహించడానికి వస్తే ఆమె మీద అత్యాచారం జరిగింది. అది కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో పొద్దున 5 గంటలకి రెహమాన్ నగర్ డివిజన్లో ఇది జరిగితే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు. నా మేయర్ కూడా రెస్పాండ్, ఒక మహిళ కాంగ్రెస్ మేయర్గా ఉండి ఇప్పుడు ఆమె రెస్పాండ్ కాదు. ఇక వీళ్ళు మహిళల గురించి మాట్లాడినా వీళ్ళకున్న సంస్కృతి ఇది, మహిళలను పట్టించుకోరు, మహిళలను చిన్న చూపు చూస్తారు, వాళ్ళ గురించి అవహేళన మాట్లాడతారు, మళ్ళీ అదే నాయకత్వంలో పనిచేసుకుంటా మళ్ళీ మహిళలను కోటీశ్వరం చేస్తారంట. కోటీశ్వరం వద్దు, మహిళలు కూడా కోరుకునేది అది కాదు. మాకు భద్రత కావాలి, మేము మంచిగా 3 పూటలు తినే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్, మంత్రుల తీరు కూడా ఇప్పుడు బయటపడతా ఉంది. ఒక మంత్రి ఏమో తులం బంగారం ఇస్తామని చెప్తా ఉన్నారు, ఒక మంత్రి ఏమో ఈఎంఐ అన్నట్టు చేతులు ఎత్తేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. స్వయంగా నిన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా మాట్లాడిన తీరు కనబడతా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నాం మంత్రుల తీరు? ఇప్పుడు మంత్రుల దాకా ఎందుకండి, ముఖ్యమంత్రియే మొన్న చెప్పడం జరిగింది, అసలు ₹1 అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మా దగ్గర లేవు, పోయి అప్పడితే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకోబోతారు అన్న పరిస్థితి ఉంది రాష్ట్రం అని చెప్పి ఆయననే స్వయంగా ఒప్పుకున్నారు. ఇక ఆయన ఒప్పుకున్నాక ఇక మంత్రులు మాట్లాడడంలో తప్పేం లేదు, వాళ్ళు కూడా దాన్ని ఏకీభవించిండ్రు, ఒప్పుకుంటున్నారు. రాష్ట్రంలో మనం ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయడానికి మనకు అవకాశం లేదు. ఇప్పుడు రేపు పొద్దున జూబ్లీహిల్స్ కూడా అదే వాళ్ళు భావించేది, ఈ మనం ఇన్ని హామీలు ఇచ్చినాం కదా, ఇదే హామీలు ప్రజలు నమ్మి ఓటేస్తారు, ఇక తర్వాత చేయాల్సిన అవసరం లేదు, ఇదే వేవ్లో మనం వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం. ప్రజలు గమనించినారు, జూబ్లీహిల్స్ ప్రజలు ఏమంత ఇదిగా లేరు, ఫూల్స్ అయితే కాదు, డెఫినెట్గా ఇవన్నీ అబ్జర్వ్ చేశారు. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించి మళ్ళీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి మళ్ళీ వాళ్ళు కావాల్సిన నిధులు కానివ్వండి, సంక్షేమం కానివ్వండి. ఇప్పుడు చూడండి, మైనారిటీకి ఇప్పుడు దాకా ఏం చేయలేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, ఏం కాకపోయినా కూడా హజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చిండ్రు, అది కూడా ఇక్కడ స్థానికుడు కాబట్టి. మళ్ళీ 2 ఏళ్ళ నుంచి మైనారిటీలు గుర్తు రాలేదా, కేవలం ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అని చెప్పేసి గుర్తుకొచ్చిండ్రు. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది కదా ఏం చేస్తున్నాడు అంటే, ఆయన అవసరాన్ని బట్టి యాక్టింగ్ చేస్తాడు, నిజంగా ఆయనకు చేసే ఇంటెన్షన్ అయితే లేదు అని ప్రజలు గ్రహించిండ్రు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్కి ఓటేయడానికి, ఇప్పుడు రేపు పొద్దున కూడా ఓటేసి గెలిపించినా కూడా అదే పరిస్థితి నడుస్తుంది. సో వెయ్యొద్దు అని డిసైడ్ అయినరు, ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓటేస్తారు.